సిబిఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫైర్ సర్వీసెస్ డీజీగా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. అంతేకాకుండా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం సాయంత్రం అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ గా తప్పిస్తూ సెలెక్ట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంతకు ఒకరోజు ముందే సుప్రీం తీర్పుతో సిబిఐ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న ఆయన్ని 24 గంటల్లోనే విధుల నుంచి తప్పించారు. దీంతో సిబిఐలో పరిణామాలు వేడెక్కాయి. అయితే సిబిఐ చీఫ్ గా అలోక్ వర్మను తప్పించిన ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, జస్టిస్ సిక్రీ సభ్యులుగా ఉన్న సెలెక్ట్ కమిటీ ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేశారు. అయితే అలోక్ వర్మ కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ నెల 31తో ఆయన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆయన సర్వీసు నుంచి కూడా తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఆయన ఢిల్లీ నార్త్ బ్లాక్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీకి లేఖ కూడా పంపారు. ఇదిలా ఉంటే సెలవులో ఉన్న సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాకు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. అవినీతి ఆరోపణల కేసులో తనపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ స్థితిలో విచారణ నిలిపివేయడం కుదరదని స్పష్టం చేసింది. మరోవైపు సిబిఐ తాత్కాలిక డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం నాగేశ్వరరావు నిన్న అలోక్ వర్మ చేసిన బదిలీలను రద్దు చేశారు. 5గురు సిబిఐ అధికారులను అలోక్ వర్మ బదిలీ చేయగా గతంలో ఉన్న వారినే ఆయా స్థానాల్లో కొనసాగించాల్సిందిగా నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.